ఒక గోవుకి అందించినటువంటి 4 గడ్డి పరకలు, అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి హవిస్సు, గోవుకి చేసినటువంటి ప్రదక్షిణం, యజ్ఞకుండానికి పూర్ణాహుతి తర్వాత చేసినటువంటి ప్రదక్షిణం, గోవుకి చేయించిన స్నానం, పరదేవతకి చేసిన అభిషేకం. నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా? అలా వెంట్రుకలు కాని కింద పడ్డాయా, ఉత్తర క్షణంలో ఆ గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క 7 తరాల వాళ్ళని నరకలోకంలోంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు. నేను చెప్పట్లేదు, వేదం చెప్పారు. అందుకే గోశాలలో గరుకు స్తంభాలు వేయడానికి మేము విరాళాలు ఇస్తామంటే అందరికీ ఆ ఫలితం దక్కాలి, అందరి పేరు మీద గోశాల వాళ్ళని గరుకు స్తంభాలు వేయమని చెప్పారు. అందుకు గోశాల పెడతారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అభ్యున్నతిని కట్టబెడతారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ శ్రియమిచ్చే హుతాచన, మేము గోపోషణ చేస్తున్నాం అన్నారు అనుకోండి. ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అగ్నికార్యం చేస్తున్నారు. ఊరికి శ్రియం కాకపోతే ఏమొస్తుంది? ఊరంతా సంతోషంగా ఉంటుంది, ఊరంతా అభ్యున్నతిలోకి ఎడుతుంది, ఊరంతా వృద్ధిలోకి వస్తుంది. రూపాయి 10 రూపాయలు అవుతుంది. ఎవరికి బిడ్డలు లేరన్న బెంగేం ఉండదు, ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదన్న బెంగే ఉండదు, ఎవరింట్లోనూ తోరణం కట్టలేదన్న బెంగ ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ అంటే గో పోషణ నుంచి వస్తుంది. అందుకు గోశాలలు పెట్టింది. పూర్వం నుంచి గోశాలలు ఊళ్ళో ఏర్పాటు చెయ్యడానికి కారణం అది. జై గోమాత, జై జై గోమాత.